అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ్ దర్శన్. మతోన్మాదులు ఇల్లందులో స్వార్థికుల చేతుల్లో ఉన్న బైబిల్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకెళ్లిన బైబిల్ బాక్సులన్నిటిని తీసుకెళ్ళి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఈ యొక్క సంఘటన జరిగి ఇప్పటికి దాదాపుగా 5 రోజులు అవుతుంది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే మతోన్మాదులు అన్న మాట వాడకూడదు, ఎవరు హైందవులు క్రైస్తవుల్ని కానీ క్రైస్తవులు హైందవుల్ని కానీ మతోన్మాదులు అనే మాట వాడటం చాలా తప్పు, మతోన్మాదులపై పోరాటం అన్న మాట కూడా చాలా తప్పని కొంతమంది ఇంకితం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు మతోన్మాదం అంటే ఏంటి అర్థం తెలుసుకుంటే ఫస్ట్ మత ఉన్మాదం. మతోన్మాదం అంటే మత ఉన్మాదం అంటే తన మతాన్ని కాపాడుకోవటానికి ఎదుటివాడి మతాన్ని కించపరిచి, ఎదుటివాడి మతాన్ని అగౌరవపరిచి, ఎదుటివాడి మత విశ్వాసాన్ని తక్కువ చేసి, ఎదుటివాడి మత గ్రంథాన్ని గేలి చేసే వాళ్ళని మత ఉన్మాది అంటారు. తన మతాన్ని కాపాడుకోవటానికి ఎదుటివాడి మతం, వాడి నమ్మకమైన దేవుణ్ణి కూడా తక్కువ చేసి మాట్లాడేవాడిని మత ఉన్మాది అంటారు. ఎదుటివాడి మత ప్రచారాన్ని ఆపేవాడిని కూడా మత ఉన్మాది అంటారు. మతోన్మాదులని వీళ్ళనే అంటారు. మరి మతోన్మాదులు లేరా సొసైటీలో? బోల్డ్ మంది ఉన్నారు. చాలా సంఘటనలు మనం చూస్తున్నాం. స్వార్థికులను ఆపే వాళ్ళు ఎవరు? మత ఉన్మాదులే, మతోన్మాదులే. పేడనీళ్ళు సేవకుల మీద చల్లుతున్నది ఎవరు? మత ఉన్మాదులే. ఈరోజు ఇల్లందులో బైబిల్స్ని తగలబెట్టిన 5 రోజుల క్రితం ఎవరు? మత ఉన్మాదులే. అంటే ఎదుటివారి మతాన్ని ఏ రీతిగా అయినా నాశనం చేయాలి అన్న ప్రయత్నం చేసే వాళ్ళని మత ఉన్మాదులు అంటాం. సో మతోన్మాదులు అనటం తప్పేమీ కాదు, వాళ్ళు మత ఉన్మాదులే. ఇల్లందులో మతోన్మాదులు 12 మంది 13 మంది అనుకుంటాను. ఇల్లందులో సువార్థికులని చాలా ఇబ్బంది పెట్టి దాదాపుగా 100-200 కొత్త నిబంధన బైబిల్ని తగలబెట్టేసి చాలా ఇబ్బందికరంగా వాళ్ళు ప్రవర్తించారు. చూడటానికి చాలా అసహ్యకరంగా ప్రవర్తించారు. అంటే ఈ దేశం హైందవులదే, ఈ దేశంలో క్రైస్తవులు బ్రతకటానికి హక్కు లేదు, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం క్రైస్తవులకి ఏ హక్కుని, ఏ మత స్వేచ్ఛని, ఏ మత ప్రచారానికి స్వేచ్ఛని ఇవ్వలేదు అన్నట్టుగా ఈ మత ఉన్మాదులు ప్రవర్తించారు. నేను ఒకటి చెప్తున్నా, ఈ దేశంలో క్రైస్తవులకి, హైందవులకి, ముస్లింలకి సమాంతరమైన హక్కు రాజ్యాంగం కల్పించింది. ఏ మతాన్ని ఏ మతము ఆపటానికి వీలు లేదు. ఏ మతస్థుడైనా తన మత స్వేచ్ఛని బట్టి, కాన్స్టిట్యూషన్ కల్పించిన హక్కుని బట్టి ప్రచారం చేసుకోవచ్చు. ఇక విషయానికి వస్తే ఎవరైతే మతోన్మాదులు బైబిల్ని తగలబెట్టారో ఆ 13 మంది, ఆ 13 మందిలో 10 మందిని డిపార్ట్మెంట్ వాళ్ళు రిమాండ్కి పంపించారు, జైల్లో పెట్టారు. ఇది జరిగిన విషయం. అయితే మొన్నటి రోజున నేను ఒక వీడియో చేశాను. ఏమని చేశాను? వాళ్ళకు శిక్ష పడలేదు, మన సువార్థికులే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళే కేసుని విత్డ్రా చేసుకోవడానికి డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. సో ధైర్యం లేకుంటే సువార్తకి వెళ్ళటం మానేయండి అన్న విషయం మీద నేను మాట్లాడాను. ఆ వీడియో చూసిన తర్వాత ఇల్లందు నుంచి నాకు ఒక 2-3 పాస్టర్స్ కాల్ చేశారు. కాల్ చేసి, బ్రదర్ ఇక్కడ జరిగింది అది కాదు, అంటే వాళ్ళు విత్డ్రా చేసుకోవాలనుకున్న మాట వాస్తవమే, భయపడిన మాట వాస్తవమే, కానీ కేసు అయితే విత్డ్రా చేయలేదు. మేము వాళ్ళకి ధైర్యం ఇచ్చాము, మేము వెళ్ళాము, సిఐ గారితో మాట్లాడాము, కేసు ఫైల్ చేయించాము, ధైర్యంగా ముందుకెళ్ళి ఇంకొక అడుగు ముందుకెళ్ళి వాళ్ళని జైలుకి పంపించమని, రిమాండ్కి పంపించమని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని మేము కోరితే, డిపార్ట్మెంట్ వాళ్ళకు మనకు ఫేవర్గా న్యాయం పక్షంలో నిలబడి అన్యాయం చేసిన వారిని, బైబిల్స్ తగలబెట్టిన వారిని రిమాండ్కు పంపించారు. 10 మందిని రిమాండ్కి పంపించారు. ఎవరైతే మెయిన్ ఈ కాల్చడానికి, బైబిల్స్ తగలబెట్టడానికి పెట్రోల్ పోసాడు ఒకడు, అతను ఇంకో 2, ఆ 3 మాత్రం తప్పించుకున్నారు. వాళ్ళని కూడా రిమాండ్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అని కొంతమంది పాస్టర్స్ నాతో మాట్లాడారు. పాల్ పాస్టర్ గారు ఇల్లందులో నాతో మాట్లాడారు. అలాగే ప్రకాష్ పాస్టర్ గారు నాతో మాట్లాడారు. అక్కడే ఇల్లందులో ఉన్నటువంటి మనోహర్ బ్రదర్ నాతో మాట్లాడారు. ఈ 3తో నేను మాట్లాడాను. సో
ఈ సేవకులు ఎవరైతే ధైర్యం చేసి నిలబడి, పాల్ గారు కావచ్చు, ప్రకాష్ గారు కావచ్చు, ఇంకా వాళ్ళకి సహకరించినటువంటి పాస్టర్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో, పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళందరికీ కూడా నిజంగా క్రీస్తునామమున నా హృదయపూర్వక వందనాలు. మీరు చేసిన ధైర్యాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రతి చోట ఏ డిస్ట్రిక్ట్లో, ఏ మండలంలో, ఏ గ్రామంలో క్రైస్తవుల మీద మత ఉన్మాదులు చెలరేగిరా, అక్కడ ఉన్నటువంటి లోకల్ పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు ఇదే రీతిగా స్టాండ్ తీసుకోవాలి, ఇదే రీతిగా ఫైట్ చేయాలి, ఇదే రీతిగా మత ఉన్మాదులని రిమాండ్కు పంపించే విధంగా వాళ్ళు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఒక ఫెలోషిప్ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఇంకొక ఫెలోషిప్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఫెలోషిప్ డిఫరెన్సెస్ చూపించకండి దయచేసి. ఇల్లందులో దాదాపు 3 ఫెలోషిప్లు ఉన్నాయట. మరి ఒక ఫెలోషిప్కి మిగతా 2 ఫెలోషిప్లు కూడా సపోర్ట్ చేశారు అన్నట్టుగా నేను విన్నా. ఇలాగే ప్రతి చోట కూడా ఆ ఫెలోషిప్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారులే మనకెందుకు, ఈ ఫెలోషిప్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు మనం ఎందుకు వెళ్ళాలి అని దయచేసి పాస్టర్స్ ఎవరు కూడా అనుకోవద్దు. ఆ స్థలంలో స్థానికంగా ఎన్ని పాస్టర్ ఫెలోషిప్ గ్రూప్స్ అయితే ఉన్నాయో అందరూ కలిసి కట్టుగా ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు, బైబిల్స్ తగలబెట్టినప్పుడు, క్రైస్తవుల సువార్థికుల బళ్ళని తగలబెట్టినప్పుడు, పగలగొట్టినప్పుడు పాస్టర్ ఫెలోషిప్స్ అన్నీ కూడా దగ్గర అవ్వాలి, ఒక్కటవ్వాలి, యునైట్ అవ్వాలి, యూనిటీగా ఉండి అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంతే తప్ప ఈ ఫెలోషిప్ ఉంది మనం ఎందుకు వెళ్ళాలి, వాళ్ళకే పేరు వస్తుంది మనకు పేరు రాదు. ఇక్కడ చూసుకోవాల్సింది మంచి పేరు వస్తుందా, చెడ పేరు వస్తుందా, ఎవరి పేరు గొప్ప అవుతుంది, ఎవరి పేరు తక్కువ అవుతుంది కాదు. సేవకుడి మీద దాడి జరిగింది, మనమందరం కలిసి కట్టుగా ఫెలోషిప్ డిఫరెన్సెస్ పక్కన పెట్టి నిలబడదాం అన్నటువంటి ఆలోచన కలగాలి ప్రతి చోట కూడా. ఏదేమైనప్పటికీ కూడా ఇల్లందులో పాస్టర్స్ ఎవరైతే, క్రిస్టియన్ లీడర్స్ ఎవరైతే ముందు నిలబడి వాళ్ళని రిమాండ్కు పంపించగలిగారో వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. చాలా గ్రేట్ వర్క్ చేశారు మీరు. అలాగే నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మాకు ఫేవర్గా నిలబడ్డారు, న్యాయపక్షంగా నిలబడ్డారు, అన్యాయం చేసిన వారిని రిమాండ్కు పంపించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇక మిగిలిన ప్రధానమైన ముద్దాయిలు 3 కూడా రిమాండ్కు పంపిస్తే మాకేం వాళ్ళు శిక్షింపబడాలని మాకు ఆశ కాదు. ఇలాంటి ఘటనలు మరెక్కడ చోటు చేసుకోకుండా ఉండాలి అంటే తప్పు చేసిన వారికి శిక్ష పడక తప్పదు. అదే మేము కోరుకుంటుంది. ఇంకెప్పుడు ఏ సువార్థికుడి మీద దాడి జరగకుండా, ఎక్కడ బైబిల్ తగలబెట్టకుండా, సువార్థికులు వెళ్తే అవమానపరిచే విధంగా పెడలిలో చల్లటాలు ఇవి చేయకుండా ఉండాలంటే ఇలాంటి సంఘటనల్లో డిపార్ట్మెంట్ వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి. పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళందరూ కూడా స్టాండ్ తీసుకోగలిగితేనే మన క్రిస్టియన్ కమ్యూనిటీని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో మరొకసారి ఈ సంఘటనలో ఎవరెవరైతే ధైర్యంగా స్టాండ్ తీసుకున్నారో వాళ్ళందరికీ దేవుడు తోడై ఉండునుగాక. వారిని, వారి కుటుంబాలని, సంఘాలని, పరిచర్యల్ని దేవుడు 30, 60, 100 బహుగా విస్తరింపచేసి విశాలపరచునుగాక వారి సరిహద్దులన్నీ కూడా. నేను చాలా సంతోషిస్తున్నాను. ఇల్లందు పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళందరికీ చెప్తున్నా, ఒకవేళ మీకు నా అవసరమైతే నాకు కబురు పెట్టండి, నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను. మీకు నాకు ఫోన్ చేస్తే నేను మొన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, 3 కూడా, ప్రకాష్ గారితో, పాల్ గారితో, మనోహర్తో చెప్పాను. ఒకవేళ నా అవసరం ఏదైనా అక్కడ ఉందంటే చెప్పండి, నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. సో మరలా మీకు అందరికీ చెప్తున్నాను, ఇల్లందు పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళకి నన్ను అక్కడికి రమ్మని చెప్తే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ డినామినేషను, ఏ పాస్టర్ ఫెలోషిప్ నాకు తెలిసిన వాళ్ళ లేదా అనేది నేను ఎప్పుడు చూడను. మన క్రైస్తవ కమ్యూనిటీని, క్రిస్టియన్ కమ్యూనిటీని కాపాడుకోవటానికి నేను ఎంత దూరమైనా వస్తా, ఎన్ని అడుగులైనా పరిగెడతా. సో ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. మీరు నన్ను రమ్మంటే రావటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. లేదు మీరే దీన్ని కంప్లీట్ చేస్తారంటే చక్కగా చేయండి. మీరు మా ప్రార్థనలో ఎప్పుడు మీరు ఉంటారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.